Hello everyone. So in today's session, the agenda is we will see what is the Azure project workflow and what are the services that we will use part of the project. And in those services, we will discuss on the storage account and Azure Data Factory related activities. సో టిపికల్లీ అండ్ అజూర్ ప్రాజెక్ట్ వర్క్‌ఫ్లో ఎలా ఉంటుందంటే, సో క్లయింట్ నుంచి మనకొచ్చిన రా ఫైల్స్‌ని స్టోరేజ్ అకౌంట్స్‌లో మనం స్టోర్ చేసుకుంటాం. సో, ఆ స్టోరేజ్ అకౌంట్‌లో స్టోర్ చేసుకున్న ఫైల్స్‌ని త్రూ డేటాబ్రిక్స్ నోట్‌బుక్ ద్వారా మనం రీడ్ చేసి, ఆస్ ఆ డేటా ఫ్రేమ్స్ మీద మనం వేరియస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అప్లై చేసి, వితిన్ ద డేటాబ్రిక్స్ డెల్టా టేబుల్స్‌లోకి మనము డేటాని రైట్ చేస్తాం. సో, డెల్టా టేబుల్స్‌లో స్టోర్ అయిన డేటాని సినాప్స్‌కి మనం మళ్ళీ కాపీ చేసి, సినాప్స్‌ని రిపోర్ట్స్ నుంచి కనెక్ట్ అయ్యి, విజువల్స్ అవి బిల్డ్ చేస్తామనమాట. సో, ఈ డేటాబ్రిక్స్‌లో మనం బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్ అనేటివి మెయింటైన్ చేస్తాం. సో, గోల్డ్ లేయర్ ఈస్ ది ఫైనల్ రిపోర్టింగ్ లేయర్ విచ్ we will copy into the Synapse, and Synapse as a source, we will use it in our Power BI reports. So basically, Databricks is used for the ETL operation, like extracting the data from storage account and applying the transformations and loading it into Delta tables. So here, Azure Data Factory అనేది ఎందుకంటే extract and load మాత్రమే ఉన్నప్పుడు we will use this Azure Data Factory. సో one purpose ఏంటంటే, డేటా మీద మనం ఎటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అప్లై చేయకుండా బల్క్ వాల్యూమ్ ఆఫ్ డేటాని జస్ట్ సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి మూవ్ చేయాలి, కాపీ చేయాలనుకున్నప్పుడు అటువంటి యాక్టివిటీస్‌ని మనం ఏడీఎఫ్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు డిజైన్ ఏ పైప్‌లైన్, ఇన్ ఆర్డర్ టు షెడ్యూల్ ద జాబ్స్, ఇన్ ఆర్డర్ టు డిజైన్ ది వర్క్ ఫ్లోస్ గూడా మనం ఏడీఎఫ్‌ని యూజ్ చేస్తాం. సో, డేటాబ్రిక్స్‌లో మనం వేరియస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఎక్స్ట్రాక్ట్ అండ్ లోడింగ్ నోట్‌బుక్స్ ఉంటాయి. సో, ఆ నోట్‌బుక్స్‌ని ట్రిగ్గర్ చేయడానికి మనం ఏడీఎఫ్‌ని కూడా యూజ్ చేస్తామనమాట. సో, ఆ నోట్‌బుక్స్‌ని ట్రిగ్గర్ చేయడానికి ఏడీఎఫ్ యూజ్ చేసి, ఆ ట్రిగ్గర్స్‌ని మళ్ళీ మనం వితిన్ ద ఏడీఎఫ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. So in today's session, we created an Azure portal account. So Azure portal account lo, so we created the Azure account, which is a trial version for 30 days. So మనకు రియల్ టైమ్‌లో Azure portalలో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో, సేమ్ ఫీచర్స్‌తో we have created an Azure account. So దాని ట్రయల్ పీరియడ్ 30 days. So within the 30 days, we can use all these related services explained in the project workflow. So whenever an Azure account is created, so మనకు ఒక సబ్స్క్రిప్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో బై యూజింగ్ దట్ సబ్స్క్రిప్షన్ మనం ఒక రిసోర్స్ గ్రూప్‌ని క్రియేట్ చేస్తాం. సో రిసోర్స్ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ మాస్టర్ ఫోల్డర్. సో మనం ఏదైతే సర్వీసెస్‌ని క్రియేట్ చేస్తామో, లైక్ ఆ ప్రాజెక్ట్‌కి రిక్వైర్డ్ అజూర్ సర్వీసెస్‌ని ఏమైతే క్రియేట్ చేస్తామో, లైక్ స్టోరేజ్ అకౌంట్, ఏడీఎఫ్, డేటాబ్రిక్స్, అనలిటిక్స్ ఎక్సెట్రా. సో ఆ సర్వీసెస్ అన్నిటిని గూడా ఒక రిసోర్స్ గ్రూప్‌తో మ్యాప్ చేసుకుంటాం. సో ద హైరార్కీ విల్ బి, ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక సబ్స్క్రిప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వితిన్ దట్ సబ్స్క్రిప్షన్ వి విల్ క్రియేట్ ఎ రిసోర్స్ గ్రూప్. సో ఆ రిసోర్స్ గ్రూప్‌లో మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ గూడా క్రియేట్ చేసుకుంటామనమాట. సో మనం portal.azure.com యూఆర్ఎల్‌తో వి విల్ లాగిన్. సో మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ అస్ ది ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్. సో ఏదైతే ఈమెయిల్ ఐడీకి ఇస్తామో దానికి సమ్‌టైమ్స్ అథెంటికేషన్ కోడ్ అనేది వస్తుంది. బై యూజింగ్ దట్ వి కెన్ లాగిన్ టు ద portal.azure.com. So when we log into this portal, this is the landing page.
సో ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసిన అజూర్ సర్వీసెస్ ని డిస్ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో రీసెంట్లీ, సో వెన్ యు ఆర్ ఇనిషియల్లీ లాగిన్ ఇట్ వై అపియర్ యాజ్ బ్లాంక్. ఓకే, ఇనిషియల్ లాగిన్ అయినప్పుడు మనకి రీసెంట్ అనేటివి బ్లాంక్ గా ఉంటాయి. సో హియర్ ఇన్ ద టాప్ వీ కెన్ సీ దిస్ సెర్చ్ బార్. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమన్నా సర్వీసెస్ అది ఇక్కడ కనిపించకపోతే వీ కెన్ టైప్ దట్ సర్వీస్ అండ్ వీ కెన్ చూస్ ఇట్ ఫ్రమ్ హియర్. సో దిస్ ఈస్ ద అకౌంట్ దట్ వీ హ్యావ్ లాగిన్. సో ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్ ద్వారా మనకి $17,000 అనే క్రెడిట్ ఇనిషియల్ గా మనకు అసైన్ అవుతుంది అనమాట. సో బేస్డ్ అపాన్ లైక్ ఇది ఇట్స్ యాజ్ ఇట్ ఈస్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్, పే యాజ్ యు గో అన్న సిస్టమ్ లో నడుస్తుంది. అంటే మనం ఎంతైతే సర్వీసెస్ ని రిసోర్సెస్ ని యూజ్ చేస్తామో అకార్డింగ్లీ ఆ క్రెడిట్ అనేది మనకి కట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇనిషియల్లీ వీ హ్యావ్ సంథింగ్ అరౌండ్ $17,000. So we will see about this later. This is the home page. Okay, so now like an Azure account is created. So according to the workflow or hierarchy, so Azure account create అయిన తర్వాత మనకంటూ ఒక సబ్స్క్రిప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో Azure subscription. So once you provided me the Gmail ID, so I will add you here. సో ఈ సబ్స్క్రిప్షన్ కి నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను అనమాట. సో దట్ యూ విల్ ఆల్సో ఏబుల్ టు యాక్సెస్ దిస్ అజూర్ పోర్టల్. సో అండర్ ద సబ్స్క్రిప్షన్ వీ హ్యావ్ దిస్ యాక్సెస్ కంట్రోల్. సో ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఐ విల్ యాడ్ యూ. మీకు ఒక రోల్ ని నేను క్రియేట్ చేస్తాను. సో యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద అజూర్ పోర్టల్. సో ఒకే సబ్స్క్రిప్షన్ కింద మనం మల్టిపుల్ మెంబర్స్ కి యాక్సెస్ ఇస్తాం అన్నమాట. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ లైక్ Azure account already create చేసాం. సో once you share your mail ID, I will assign a role for you under the subscription. సో అక్కడ నుంచి మీ ఇండివిజువల్ గా మీరు రీసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేసుకుని, సో వాట్ ఎవర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ యూ కెన్ గో విత్ ద సర్వీసెస్ అండర్ ద రిసోర్స్ గ్రూప్. So now I will show you how to create the resource group. So resource group is nothing but a folder to organize and have everything in a single place. So ఆ ప్రాజెక్ట్ కి కావాల్సిన సర్వీసెస్ ని ఒక కంటైనర్ కింద మనం ప్లేస్ చేసుకుంటున్నాం. సో రిసోర్స్ గ్రూప్ అండ్ ఐ క్లిక్ ఆన్ ద క్రియేట్. So you can select the subscription. So for now we have only one subscription, that is Azure subscription 1. అండ్ ఇక్కడ మీరు రీసోర్స్ గ్రూప్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద రీసోర్స్ గ్రూప్ ఈస్ RG, అండ్ ఇన్ ఆర్డర్ టు ఈజీ ఐడెంటిఫికేషన్ యూ కెన్ గివ్ యువర్ నేమ్ హియర్. సో ఇది క్లౌడ్ బేస్ కాబట్టి దేర్ విల్ బి వేరియస్ డేటా సెంటర్స్ లొకేటెడ్. సో ఇక్కడ మనం అజూర్ పోర్టల్ ఏదైతే మనం ఆపరేషన్స్ చేస్తున్నామో ప్రతిదీ కూడా మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన డేటా సెంటర్స్ లో మనకి స్టోర్ అవుతూ వస్తుంది అనమాట. సో ఆ రీజియన్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా మన ప్రాజెక్ట్ కి సంబంధించిన క్లయింట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్ క్వార్టర్స్ కి నియర్ బై ఉన్న రీజియన్ ని వాళ్ళు మనకు చెప్తారు. అకార్డింగ్లీ వీ నీడ్ టు మ్యాప్ టు దట్. సో బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఈస్ట్ యుఎస్. సో ఫర్ నౌ ఐఎమ్ లివింగ్ దట్. బట్ రియల్ టైమ్ లో మీకు బేసికల్లీ రియల్ టైమ్ లో ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటాయి. యాజ్ ద అడ్మిన్ పీపుల్ అనే వాళ్ళు ఇవన్నీ కాన్ఫిగర్ చేసి మీకు యాక్సెస్ ఇస్తారు. దాంట్లో మీరు డెవలప్మెంట్ పార్ట్ మీద వర్క్ చేస్తారు. బట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ బేసిక్ గా క్లయింట్ హెడ్ క్వార్టర్స్ కి ఏదైతే నియర్ బై డేటా సెంటర్ ఉంటుందో ఆ రీజియన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. దోస్ డీటెయిల్స్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ బై ది క్లయింట్. సో ఇన్ ద బేసిక్స్ ఐ చూస్ ది subscription and I have given the resource group name. So for easy identification purpose, RG stands for resource group and
multiple people same account లో వర్క్ చేస్తారు కాబట్టి I have given that person name here and I selected the region. So tags you can ignore now and I click on this review and create. So now under the resource group, I can see that new resource group that is created. So either you can navigate from this Azure Services resource group or ఇక్కడ ఉన్న లిస్ట్ లో మనకు కావాల్సిన సర్వీస్ కనిపించలేదు అనుకున్నప్పుడు ఇక్కడ మనం సెర్చ్ చేసి కూడా వెళ్ళొచ్చు అనమాట. So two resource groups are created. One is one developer and another one is another developer. బట్ బేసికలీ రియల్ టైంలో ఏంటంటే మనకు ఒక ప్రాజెక్ట్ ఒక రిసోర్స్ గ్రూప్ ఉంటుంది RG_, ద ప్రాజెక్ట్ నేమ్ సంథింగ్ లైక్ దట్. సో నౌ ఇన్ దిస్ రిసోర్స్ గ్రూప్, సో ఈ సబ్స్క్రిప్షన్ కి మీకు యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూపించినట్లు యూ కెన్ క్రియేట్ ద రిసోర్స్ గ్రూప్. సో అండర్ దట్ రిసోర్స్ గ్రూప్ లైక్ వీ కెన్ గో అండ్ క్రియేట్ ద సర్వీసెస్. సో ఫర్ నౌ ఐ విల్ క్రియేట్ ది స్టోరేజ్ అకౌంట్ అండ్ ADF. సో ఈ డేటాబ్రిక్స్ ఆల్రెడీ మనం కమ్యూనిటీ డేటాబ్రిక్స్ లో నోట్బుక్స్ క్రియేట్ చేసి వర్క్ చేసాం. సేమ్ కమ్యూనిటీ డేటాబ్రిక్స్ కి ఇక్కడ అజూర్ డేటాబ్రిక్స్ we will see later. And మనం ఆన్ ప్రెమిసెస్ SQL సర్వర్ ఏదైతే వర్క్ చేసామో సేమ్ థింగ్ హియర్ ఇట్ ఈస్ Synapse Analytics. So our primary focus is on this storage account and ADF. So now I will create the storage account. So similarly in the search bar I can go and type the storage account. సో ఈ సబ్స్క్రిప్షన్ కింద ఏమైతే స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. సో యూ కెన్ గో విత్ క్రియేటింగ్ ఏ ఓన్ స్టోరేజ్ అకౌంట్. సో సబ్స్క్రిప్షన్ లైక్ యాజ్ వీ హ్యావ్ ఓన్లీ వన్, ఇట్ ఈస్ ఆటో సెలెక్టెడ్. సో రీసోర్స్ గ్రూప్ మీరు ఏదైతే మీ నేమ్ మీద రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారో యూ కెన్ మ్యాప్ ద సర్వీసెస్ అండర్ దట్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఎమ్ మ్యాపింగ్ _Mohan. సో లైక్ స్టోరేజ్ అకౌంట్ కి ఈజీ ఐడెంటిఫికేషన్ పర్పస్ SC అనేది ఇవ్వచ్చు. సో యూ కెన్ సీ హియర్ కొన్ని వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నేమింగ్ స్టాండర్డ్స్ లో. సో ఇన్ స్టోరేజ్ అకౌంట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ లోయర్ కేస్ అండ్ letters and numbers only. So I am giving it in lowercase storage account and Mohan, same developer name. So as I said, the region by default it is సో మనం ఏ సర్వీస్ క్రియేట్ చేసినా కూడా ప్రతి సర్వీస్ కి అదొక రీజన్ అడుగుతుంది. రీజన్ ఇస్ నథింగ్ బట్ వేర్ ద డేటా సెంటర్ ఈస్ లొకేటెడ్. సో ప్రైమరీ సర్వీస్ కింద ఐఎమ్ చూసింగ్ ది అజూర్ డేటా లేక్ స్టోరేజ్ Gen 2 or Azure Blob Storage or Azure Data Lake Storage Gen 2. And here you can see the redundancy. So basically storage account మీద వర్క్ చేయడానికి ఆర్ ఈవెన్ స్టోరేజ్ అకౌంట్ ని క్రియేట్ చేయాలంటే మనకి స్టోరేజ్ అకౌంట్ కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలన్నమాట. సో we will see this storage account related stuff and then we will go back in creating and working on the storage account. So basically storage account అనేది in order to store and manage the data in a Azure portal with security, replication and redundancy. ఈ డేటాని స్టోర్ చేయడమే కాకుండా స్టోర్ చేసిన డేటాకి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్, సెక్యూరిటీ అండ్ రిప్లికేషన్, సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి స్టోరేజ్ అకౌంట్కి వస్తాయి. So based upon the type of the data that we are storing in our storage account, so దాన్ని split చేశారు. So for example, this is what we have chosen there, blob storage, or also it is called as Azure Data Lake Gen 2. సో ఈ స్టోరేజ్ అకౌంట్ లో ఇవన్నీ మనకున్న టైప్స్ అన్నమాట. సో ఇన్ దిస్ బ్లాబ్ స్టోరేజ్ వీ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా లైక్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్ ఆర్ అన్స్ట్రక్చర్. సో ఎనీ కైండ్ ఆఫ్ డేటాని మనం ఈ బ్లాబ్ స్టోరేజ్ లో
స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫైల్ స్టోరేజ్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్. సో, ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ ఫైల్ ఫార్మాట్‌లో ఉన్న వాటికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. లైక్ సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి మనం ఫైల్ స్టోరేజ్ ఫార్మాట్‌లో మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. సో, క్యూఈ స్టోరేజ్ ఏంటంటే మోస్ట్‌లీ ఇది టెక్స్ట్ ఫార్మాట్ రూపంలో ఉన్న మెసేజెస్‌ని స్టోర్ చేసుకోవడానికి ఈ క్యూఈ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాం. టేబుల్ స్టోరేజ్ అనేదేంటంటే స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని స్టోర్ చేసుకోవడానికి టేబుల్ స్టోరేజ్ యూజ్ చేస్తాం. బట్ ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ రిలేషనల్ డేటాబేస్. జస్ట్ లైక్ ఇండివిడ్యువల్ టేబుల్స్ ఫార్మాట్‌లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో, డిస్క్ స్టోరేజ్ ఈస్ ఏదన్నా మనకి హార్డ్ డిస్క్‌లో కైండ్ ఆఫ్ డేటాని బ్యాకప్ కింద ఆర్ వర్చువల్ మిషన్స్‌లో ఉన్న మెమరీని స్టోర్ చేసుకోవడానికి ఈ డిస్క్ స్టోరేజ్‌ని యూజ్ చేస్తాం. సో, మోస్ట్‌లీ మనం రియల్ టైమ్‌లో యూజ్ చేసేది బ్లాబ్ స్టోరేజ్. వై? బికాస్ ఇట్ విల్ సపోర్ట్ ఆల్ అదర్ రిలేటెడ్ స్టోరేజ్ టైప్స్ కాబట్టి. సో, మోస్ట్‌లీ ఈ స్టోరేజ్ అకౌంట్‌లో ఇన్ని టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయి. సో, ఫైల్ స్టోరేజ్ అనేది ఓన్లీ ఫర్ ఫైల్ ఫార్మాట్ రూపంలో ఉన్న వాటికి యూజ్ అవుద్ది. టేబుల్ స్టోరేజ్ అనేది ఓన్లీ ఫర్ స్ట్రక్చర్డ్ డేటాకి మాత్రమే యూజ్ అవుద్ది. బట్ బ్లాబ్ స్టోరేజ్‌లో మనం we can go with structure, semi-structure or unstructured. So, in most of the cases, 99% we will go with the blob storage. So, this is the storage types that we have, and here we have said like security. So, ఈ storage accounts కి మనము access and security 3 ways లో ఇవ్వచ్చు. So, one is the Azure Active Directory. సో, ఇందాకడ మనం అజూర్ ఫ్లోలో ఏదైతే చెప్పుకున్నామో, సో, ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్ మనం యాక్సెస్ ఇచ్చినప్పుడు ఒక యూజర్‌కి, సో, అండర్ దట్ సబ్స్క్రిప్షన్ ఏమైతే ఉన్నాయో లిస్ట్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్స్ అండ్ ఈచ్ రిసోర్స్ గ్రూప్‌లో ఏమైతే సర్వీసెస్ ఉన్నాయో లైక్ స్టోరేజ్ అకౌంట్ ఎక్సెట్రా. సో, వాటన్నిటికి గూడా యాక్సెస్ వస్తాయన్నమాట. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ హియర్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ. సో, షేర్డ్ కీ యాక్సెస్ అనేదేంటంటే, సో, అట్ స్టోరేజ్ అకౌంట్ లెవెల్ మనకి ఒక కీ అనేది ఇస్తారు. లైక్ పాస్‌వర్డ్ అనేది ఇస్తారు. సో, బై యూజింగ్ ద స్టోరేజ్ అకౌంట్ నేమ్ అండ్ పాస్‌వర్డ్ ఆ స్టోరేజ్ అకౌంట్‌లో ఉన్న అన్ని ఫోల్డర్స్‌కి, ఫైల్స్‌కి మనకి యాక్సెస్ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ ఈస్ ది షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్. సో, షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ అనే దాంట్లో మనకేంటంటే ఇప్పుడు రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, రీడ్ అండ్ రైట్ పర్మిషన్, డిలీట్ పర్మిషన్స్. సో, ఇలా ఒక యూజర్‌కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలా? రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలా? ఒకేళ ఇస్తే గనక పర్టిక్యులర్ ఫోల్డర్‌కి ఇవ్వాలా? లేదంటే ఫైల్‌కి ఇవ్వాలా? అండ్ ఆ యొక్క యాక్సెస్ స్టార్ట్ డేట్ ఎప్పుడు? ఎండ్ డేట్ ఎప్పుడు? ఇటువంటి ఆప్షన్స్ అన్నీ గూడా మనకి ఈ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్‌లో ఒస్తాయి. షేర్డ్ కీ యాక్సెస్‌లో మనకి అన్ని ఆప్షన్స్ ఉండవు. సో, ఒక యూజర్‌కి మనము అకౌంట్ నేము, కీని ఇస్తాము. సో, దాంతో వాళ్ళు అన్ని రైట్స్ వచ్చేస్తాయి బై డిఫాల్ట్‌గా. అకౌంట్‌లో ఉన్న అన్ని ఫోల్డర్స్‌కి, ఫైల్స్‌కి రీడ్ అండ్ రైట్ యాక్సెస్ అనేటివి వచ్చేస్తాయి. బట్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్‌లో ఏంటంటే, మనకి ఏ లెవెల్ ఆఫ్ పర్మిషన్ కావాలో అండ్ ఏ పర్టిక్యులర్ పాత్ ఆర్ ఫైల్‌కి కావాలో దానికి మనం యాక్సెస్ ఇవ్వొచ్చనమాట. సో, నెక్స్ట్ బ్లాబ్స్. సో, బేసిక్‌గా మళ్ళీ ఈ స్టోరేజ్ అకౌంట్‌లో ఇక్కడ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్‌లో మళ్ళీ మనకి ఈ బ్లాబ్స్ అనేటివి వస్తాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ఫైల్‌ని స్టోర్ చేసుకుంటే, ఆ ఫైల్‌కి మనం బ్లాబ్ టైప్ బ్లాక్ అని ఇచ్చామంటే, సో, ఆ ఫైల్‌లో మనం ఏదన్నా కొత్తగా డేటా వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ ఫైల్‌కి అపెండ్ చేయొచ్చు. ఆర్ ఆ ఫైల్‌లో ఉన్న డేటాని అప్‌డేట్ చేయొచ్చు. అలాగే రీప్లేస్ చేయొచ్చు. సో, ఆల్ ఆపరేషన్స్‌కి ఈ బ్లాబ్ అనేది సపోర్ట్ చేస్తది. సో, అలా కాకుండా మనం ఫైల్‌లో ఉన్న డేటాని ఓన్లీ అపెండ్ మాత్రమే చేయగలం. సో, వి కెనాట్ ఏబుల్ టు అప్‌డేట్ ఆర్ రీప్లేస్ ఆర్ డిలీట్. సో, అటువంటి ఫైల్ ఏదన్నా ఉంటే గనక దానికి మనం టైప్ అపెండ్ అని ఇచ్చుకుంటాం. ఆ బ్లాబ్ యొక్క టైప్ అపెండ్ అని ఇచ్చుకుంటాం.
సో, మోస్ట్‌లీ ఇవి మనకి లాగ్స్ కింద యూజ్ అవుతాయి. అండ్ పేజ్ బ్లాబ్ అనేదేంటంటే, సో, రాండమ్‌గా డేటాని మనం రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చేయాలి. సో, ఆ ఫైల్‌లో స్టోర్ చేసిన డేటాలో మనం రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు, దానికి మనం పేజ్ బ్లాబ్ అనేది ఇస్తామనమాట. ఓకే. స్టోరేజ్ అకౌంట్స్‌లో ఉన్న టైప్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం ఫైల్‌ని అప్‌లోడ్ చేసినప్పుడు, ఆ ఫైల్‌లో మనం చేసే ఆపరేషన్స్‌ని బట్టి, ఆ ఫైల్‌కి మనం ఈ బ్లాబ్‌ని అసైన్ చేస్తాం. And these are the security mechanism that we have for the storage accounts. సో, నెక్స్ట్ వచ్చేదొచ్చి టైర్. సో, బేసిక్‌గా మనకేంటంటే, ఈ స్టోరేజ్ అకౌంట్‌లో సాఫ్ట్ డిలీట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో, మనం ల్యాప్‌టాప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫైల్ అనేది యూజ్ చేయకపోతే, దాన్ని మనం ఏం చేస్తాం? డిలీట్ చేస్తాం. సో, డిలీట్ చేసినప్పుడు అది ఫస్ట్ రీసైకిల్ బిన్‌లోకెళ్తుంది. సో, రీసైకిల్ బిన్‌లో మళ్ళీ లాంగ్ టర్మ్ దాన్ని మనం అలాగే వదిలేస్తే గనక రీసైకిల్ బిన్‌లో నుంచి మళ్ళీ దాన్ని మనం పర్మనెంట్ డిలీట్ చేస్తే అది మన హార్డ్ డిస్క్ నుంచి ఎరేజ్ అయిపోతుంది. సో, సేమ్ కాన్సెప్ట్‌ని ఇక్కడ సాఫ్ట్ డిలీట్ అంటాం. సో, మనం ఈ స్టోరేజ్ అకౌంట్స్‌లో ఉన్న ఫైల్స్‌ని ఏమన్నా డిలీట్ చేసినట్లయితే, మనం రిటెన్షన్ పీరియడ్ కింద 7 డేసు, 1 మంత్ అలా ఇచ్చుకోవచ్చు. సో, ఏదన్నా ఒక ఫైల్‌ని మనం డిలీట్ చేసిన తర్వాత వితిన్ దట్ రిటెన్షన్ పీరియడ్ అగైన్ వి కెన్ రీగెయిన్. సో, ఆ ఫైల్‌ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ పాత్‌కి ప్లేస్ చేసుకొని. బట్ వన్స్ వి డిలీటెడ్ అండ్ ఆ రిటెన్షన్ పీరియడ్ గూడా ఆ ఫైల్‌ది కంప్లీట్ అయిపోతే అది పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతది. సో, ఇక్కడ మనకి ఈ టైర్స్ అనేటివి వస్తాయన్నమాట. సో, ఆ రిటెన్షన్ పీరియడ్ సాఫ్ట్ డిలీట్ దగ్గర మనకి టైర్స్ అనేటివొస్తాయి. సో, బేసికల్లీ 3 టైప్స్ ఆర్ దేర్. హాట్, కూల్ అండ్ ఆర్‌కేవ్. సో, బేసిక్‌గా ఈ హాట్ టైర్ అనేదేంటంటే, ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా మనం ఏమైతే ఫైల్స్‌ని యూజ్ చేస్తామో, ఆ ఫైల్స్‌కి ఈ హాట్ టైర్ అనేది మనం మ్యాప్ చేస్తాం. ఎందుకంటే, ఈ హాట్ టైర్ అని ఏదైతే మనం అసైన్ చేస్తామో ఫైల్‌కి, సో, ఈ హాట్ టైర్ వల్ల మనకి పెర్ఫార్మన్స్ అనేది ఫాస్ట్‌గా ఉంటది ఫర్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. సో, నెక్స్ట్ కూల్ టైర్ అనేదేంటంటే, డైలీ బేస్ మీద మనం యూజ్ చేయకుండా వీక్లీ ఆర్ మంత్లీ బేస్ మీద రాండమ్ యూజ్ చేసినప్పుడు, మనం దానికి కూల్ టైర్ అనేది అసైన్ చేస్తాం. సో దట్ దీనికేంటంటే పెర్ఫార్మన్స్ అనేది స్లోగా ఉంటుంది. సో, ఆర్‌కేవ్ అన్నప్పుడు రేర్‌లీ యాక్సెస్డ్ లైక్ మోర్ థాన్ 6 మంత్స్ వన్స్ అలా యాక్సెస్ చేస్తాం అనుకున్నప్పుడు, దానికి మనం ఆర్‌కేవ్ అన్న టైర్ యూజ్ చేస్తాం. సో, 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ టైప్ ఆఫ్ బ్లాబ్ వచ్చేసరికి బేస్డ్ అపాన్ ద ఆపరేషన్స్ అండ్ బేస్డ్ అపాన్ ద సైజ్ మనం టైప్ ఆఫ్ బ్లాబ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఫైల్‌కి. ఈ టైర్స్ ఎప్పుడంటే బేస్డ్ అపాన్ ద పెర్ఫార్మన్స్ ఫర్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అండ్ కాస్ట్. సో, హాట్ టైర్ అనేది పెర్ఫార్మన్స్ ఫాస్ట్‌గా ఉంటది కాబట్టి, దానికి చార్జ్ అయ్యే బిల్లింగ్ గూడా ఎక్కువుంటుంది. సో, లైక్ దట్. సో, నెక్స్ట్ డేటా రిడెండెన్సీ. సో, ఆబ్వియస్‌లీ మనం ఆహ్, క్లయింట్ యొక్క డేటాకి బ్యాకప్స్ అనేటివి ఇంపార్టెంటు. సో, బ్యాకప్స్ అనేటివి ఎలాగా ఇప్పుడు మనం ఈ క్లౌడ్‌లో ఆపరేషన్స్ చేస్తాం. సో, చేసిన దానికి మనకి అదంతా గూడా మనం ఏదైతే రీజియన్ ఇచ్చామో, ఆ రీజియన్‌లో ఉన్న డేటా సెంటర్‌లో స్టోర్ అవుతుంది హార్డ్ డిస్క్‌లో. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూఎస్ ఈస్ట్ జోన్ అని ఇచ్చాం. సో, ఆ ఈస్ట్ జోన్‌లో సంథింగ్ ఫిజికల్ డ్యామేజ్ అనేది జరిగింది ఆ డేటా సెంటర్‌కి. సో, అప్పుడు క్లయింట్ డేటా అంతా గూడా మనకి రిమూవ్ అయిపోయినట్టే గదా! సో, వి లూజ్ అవర్ క్లయింట్ డేటా. సో, అలా డేటా సెంటర్స్‌లో ఉన్న మెయిన్ కాపీని అదర్ డేటా సెంటర్స్‌లో బ్యాకప్ కింద స్టోర్ జేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి స్టోర్డ్ అవర్ డేటా ఇన్ 2 లొకేషన్స్. వన్ ఈస్ ఈస్ట్ యూఎస్ రీజియన్ అండ్ అనదర్ వన్ ఈస్ సంథింగ్ ఏసియా, ఇండియా రీజియన్ ఆర్ పసిఫిక్ రీజియన్. ఒకవేళ యూఎస్ డేటా సెంటర్‌లో ఏదన్నా జరిగినా గూడా వి హావ్ వన్ మోర్ బ్యాకప్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజియన్. సో, ఆ విధంగా
క్లయింట్‌కి సంబంధించిన డేటాని రిడెండెన్సీ అంటే అవైలబిలిటీ. సో, ఒక చోట ఏదన్నా జరిగినా ఆ బ్యాకప్ అనేది ఇంకొక రీజియన్‌లో అవైలబిలిటీలో ఉంచుతుందనమాట. సో, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి ఎల్ఆర్ఎస్. సో, ఎల్ఆర్ఎస్ అనేదేంటంటే వితిన్ ద సేమ్ డేటా సెంటర్ మనకి 3 ప్లేసెస్‌లో అది స్టోర్ చేస్తది. వితిన్ ద సేమ్ డేటా సెంటర్ మనకి 3 ప్లేసెస్‌లో స్టోర్ చేస్తది. జెడ్ఆర్ఎస్ జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే, సో వితిన్ ద రీజియన్ 3 అవైలబిలిటీ జోన్స్‌లో మనకది స్టోర్ చేస్తుందనమాట. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే వితిన్ ద సేమ్ జోన్ అది వితిన్ ద సేమ్ డేటా సెంటర్ 3 ప్లేసెస్‌లో చేస్తుంది. ఇదేం చేస్తుందంటే వితిన్ దట్ సేమ్ రీజియన్ 3 డిఫరెంట్ డేటా సెంటర్స్‌లో మనకి ప్లేస్ చేస్తది. సో వితిన్ ద డేటా సెంటర్ 3 ప్లేసెస్ వితిన్ 3 డిఫరెంట్ డేటా సెంటర్స్‌లో మనకి స్టోర్ చేస్తది. సో జియో రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ డిఫరెన్స్. సో, ఇది గూడా డేటా సెంటర్స్ డిఫరెంట్ డేటా సెంటర్స్‌లో స్టోర్ చేస్తది. బట్ ఆ డేటా సెంటర్స్‌కి మధ్య డిఫరెన్స్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్‌లో ఉండేటట్టు స్టోర్ చేస్తది. అంటే నియర్ బై డేటా సెంటర్స్‌లో కాకుండా సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్‌లో ఉన్న డిస్టెన్స్‌లో మనకి స్టోర్ చేస్తది. అండ్ జియో జోన్ రిడెండెంట్ అంటే ఈ రెండిటికి ఉన్న ప్రాపర్టీస్‌ని క్లబ్ చేస్తే ఇదొస్తదనమాట మనకి. సో, బేసికల్లీ ఇవన్నీ గూడా మనకి అజూర్ అడ్మిన్ పీపుల్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తారు. బట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ ఇవనేటివి మనకి ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం ఏదైతే ఫ్యూచర్ యూజ్ చేస్తామో దాన్ని బట్టి మనకి బిల్లింగ్ అనేది పడుతుంది. సో, ఫర్ ఎవ్రీ ఫ్యూచర్ ఆహ్, బిల్లింగ్ అనేది మనకి పెరుగుతూ ఎళ్తుంది. సో, ద మోర్ ఆప్షన్స్ వి చూస్ ద మోర్ బిల్లింగ్ వి నీడ్ టు పే. So while we are creating the storage accounts, we will see in practical the types of the storage accounts and ఈ mechanisms దగ్గర ఈ options మనం చూస్తాం. And when we upload a file, we can see what kind of blob is assigned to that. So blob అనేది default. సో సిమిలర్లీ ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు ఆర్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ వీ కెన్ చూస్ దిస్. సో ఎల్ఆర్ఎస్ అనేది డిఫాల్ట్ సెలెక్షన్. వై? బికాస్ కాస్ట్ ఎఫెక్టివ్ వైస్ అది లో ఉంటుంది కాబట్టి. So here I have chosen the subscription and I have given the resource group name and I map it to the resource group name and I have given the storage account name and region. So primary service కింద blob storage తీసుకున్నాం. So similarly performance కింద standard we have choose. So redundancy కింద LRS and then I click on the next. So ఈ options we will not focus much and here ఈ option అనేది important. So under the advanced, this hierarchical namespace. So ఈ hierarchical namespace అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే so for example here I have an input folder. సో ఇన్పుట్ ఫోల్డర్‌లో తర్వాత నాకు మళ్ళీ క్వార్టర్లీ ఫైల్స్ ఇంకొక ఫోల్డర్ ఉంది. మంత్లీ ఫోల్డర్ ఉంది. అండ్ ఈ క్వార్టర్లీలో మళ్ళీ నాకు మల్టిపుల్ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. లైక్ CSV ఫైల్స్‌కి ఒక సబ్ ఫోల్డర్ ఆర్ సేల్స్ డేటాకి సంబంధించిన ఒక సబ్ ఫోల్డర్. సో మనం ఏంటంటే ఇక్కడ హైరార్కికల్ నేమ్ స్పేస్ అంటే ఆ ఫోల్డర్ యొక్క హైరార్కీ మెయింటైన్ చేస్తున్నాం. లైక్ దిస్ ఈస్ మై మాస్టర్ ఫోల్డర్. మాస్టర్ ఫోల్డర్‌లో మళ్ళీ క్వార్టర్లీ ఫోల్డర్. ఇన్ దట్ క్వార్టర్లీ ఫోల్డర్ ఆ కేటగరీకి సంబంధించిన డేటా రిలేటెడ్ ఫోల్డర్స్ అనేటివి ఉంటాయి. సో నేనిప్పుడు ఈ ఆప్షన్ అనేది చెక్ చేయకపోతే ఇఫ్ ఐ కీప్ దిస్ ఆప్షన్ యాస్ అన్‌చెక్ హైరార్కికల్ నేమ్ స్పేస్ అనేది ఇప్పుడు ఈ సేల్స్ ఫోల్డర్‌లో ఫైల్స్ ఏమి లేవంటే ఆటోమేటిక్‌గా ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోద్ది. సో ఈ మంత్లీ ఫోల్డర్‌లో ఫైల్స్ ఏమి లేవు అనుకుంటే ఇఫ్ ఐ డిడ్ంట్
use that option, or if I didn't check that option, automatic గా మనకి మంత్లీ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోద్ది. సో ఆప్షన్ అనేది నేను ఎప్పుడైతే ఎనేబుల్ హైరార్కికల్ నేమ్ స్పేస్ అనేది నేను ఎప్పుడైతే చెక్ చేస్తానో, సో ఆల్వేస్ ఆ ఫోల్డర్ యొక్క స్ట్రక్చర్ అనేది అలాగే మెయింటైన్ చేస్తది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైల్స్ ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది అలాగే మెయింటైన్ చేస్తది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు గో విత్ ది హైరార్కికల్ నేమ్ స్పేస్. సో నెక్స్ట్ వన్ ఈస్ నెట్వర్కింగ్. సో ఇక్కడ కూడా మనం ఏం చేయము. సో అండ్ దిస్ ఈస్ ది సాఫ్ట్ డిలీట్. సో సాఫ్ట్ డిలీట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదన్నా డిలీట్ చేసినప్పుడు మళ్ళీ మనం దాన్ని గెట్ బ్యాక్ చేసుకోవాలి అనుకుంటే ఎన్ని డేస్ అది మనకి మెమరీలో ఉంచుతుంది అనేది ఇక్కడ మనం ఇస్తామన్నమాట. సో ఇఫ్ ఏ ఫోల్డర్ డిలీట్ చేస్తే అప్ టు 7 డేస్ వరకు అది మనకి ఉంచుతుందన్నమాట. సో ఫైల్‌కి 7 డేస్, ఫోల్డర్‌కి 7 డేస్ అండ్ సిమిలర్‌లీ బ్లాబ్. సో అప్ టు 365 days max we can give. సో ఫ్రమ్ 1 day to 365 days వరకు మనం ఇవ్వచ్చు. అట్ ప్రెజెంట్ డిఫాల్ట్ ఏదైతే ఉందో ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్. సో ఎన్క్రిప్షన్, ట్యాగ్స్, రివ్యూ అండ్ క్రియేట్. సో బేసికల్లీ వి విల్ ఫోకస్ ఆన్ దీస్ 2. సో బేసిక్స్ ట్యాబ్‌లో మనం అవన్నీ ఇస్తాం అండ్ అడ్వాన్స్డ్ ట్యాబ్‌లో హైరార్కికల్ నేమ్ స్పేస్‌ని ఎనేబుల్ చేస్తాం. సో రిమైనింగ్ వాట్ ఎవర్ ద డిఫాల్ట్ సెలెక్షన్స్ we will go with the same. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కి క్రియేట్ చేస్తాం. సో టైప్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్ which you preferred is Azure Blob Storage or Azure Data Lake Storage Gen 2. సో డేటా రిడెండెన్సీ ఆర్ రిప్లికేషన్ కింద LRS ని చూస్ చేసుకున్నాం. సో హైరార్కికల్ నేమ్ స్పేస్ ఫోల్డర్ స్ట్రక్చర్ ని ఎనేబుల్ చేసాం. సో ద యాక్సెస్ టైర్ ఇట్ పిక్ ది టాప్ హాట్. Data protection. Okay, I will see where we can change the tire from hot to cool. Secure transfer, blah blah. So ivanni. So finally we are going to create the storage account with this create button. So now we created the resource group. Under that resource group, storage account is one of the service, and we also need another service called Azure Data Factory, ADF. So ఇప్పుడు storage account deployment is in progress. So once storage account create ayyaka, we can navigate to the home page, and here under the storage accounts we can see that new one got created. So under the subscription resource group, we have created the service called storage account. So if you see here, this is the overall view of this storage account, and so ఈ storage account ki through access control Azure Active Directory ద్వారా ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు, సో హియర్ వీ కెన్ యాడ్ రోల్ అసైన్మెంట్. సో వాళ్ళ మెయిల్ ఐడి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే అండర్ ద మెంబర్స్, సో అవుట్ ఆఫ్ ది సబ్స్క్రిప్షన్ ఎవరికైనా కూడా మనం యాక్సెస్ ఇవ్వచ్చు. So in this, the main thing that we will focus is the data storage. So here we can see the types of data storage. సో ఇందాక మనం ఏదైతే చూసామో this file storage, queue, blob and table storage. So here we have those. So mostly మనం యూజ్ చేసేది కంటైనర్స్. సో and also under this security and networking, so here we can see that
shared key access and shared access signature. So shared key access is nothing but access keys. సో మనం ఏంటంటే స్టోరేజ్ అకౌంట్ నేమ్ అండ్ ఈ కీ వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు సో they can able to access the files or folders in the storage account from their applications. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి రీడ్ రైట్ పర్మిషన్స్ ఎక్స్పైరీ అవన్నీ ఉండవు. సో షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ లో ఏంటంటే హియర్ మనం ఏ లెవెల్ ఆఫ్ ఫోల్డర్ ఆర్ ఫైల్ కి యాక్సెస్ ఇవ్వచ్చు అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ ఆ ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో సో హియర్ మనకి కనెక్షన్ స్ట్రింగ్ వస్తుంది అండ్ ఆ కనెక్షన్ స్ట్రింగ్ కి ఆథరైజేషన్ కింద టోకెన్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ యాక్సెస్ కీస్ దగ్గర ఏంటంటే మనకి స్టోరేజ్ అకౌంట్ నేమ్ అండ్ కీ అంటే పాస్వర్డ్ వస్తుంది. వెరాస్ ఇక్కడ ఏంటంటే మనకి కనెక్షన్ స్ట్రింగ్ పాత్ వస్తుంది అండ్ ఆ పాత్ కి సంబంధించిన టోకెన్ వస్తుంది. బై యూజింగ్ దిస్ టు ఈ పాత్ కి సంబంధించి ఇవన్నీ వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి. సో ఇఫ్ యూ చేంజ్ సంథింగ్ హియర్ ఆటోమేటిక్ గా మళ్ళీ మనకి ఈ పాత్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ బేస్డ్ ఆన్ దట్ లైక్ ఏవైతే మనం ప్రాపర్టీస్ సెట్ చేస్తామో వెన్ వి క్లిక్ ఆన్ దిస్ జనరేట్ అండ్ కనెక్షన్ స్ట్రింగ్ ఆ పాత్ లో ఆ ప్రాపర్టీస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. So here we can see that redundancy policies what we have chosen and all. So mostly మనం యూజ్ చేసేది ఇందులో ఈ డేటా స్టోరేజ్ కంటైనర్స్ అండ్ ఈ security and networking thing. So in this containers, so by default whatever we will create in this container logs అనేటివి ఉంటాయి. సో logs అనేటివి ఎందుకు వాట్ ఎవర్ ఎవరైతే ఇక్కడ ఫైల్స్ ని యాడ్ చేస్తున్నారు డిలీట్ చేస్తున్నారు లాస్ట్ మాడిఫైడ్ అవన్నీ కూడా మనకి లాగ్స్ లో స్టోర్ అవుతాయి. సో ఇన్ దిస్ కంటైనర్ ఐఎమ్ నౌ యాడింగ్ 2 folders, like one is the input folder. So name should contain only the small case letters. Okay, just I'm creating the container called input, or I can give some project name, something like that. So I'm creating the container name called practice. So in this container, I will go for subfolders. So in this container, now I will create the directory. Directory is nothing but folder. So here I will create the input folder and one more folder, output folder. So in these folders, I can upload my files now. So ప్రాక్టీస్ అనేది కంటైనర్, ఆ కంటైనర్ లో ఇన్పుట్ అనేది మాస్టర్ ఫోల్డర్. సో ఇన్ దిస్ ఫోల్డర్ ఐఎమ్ అప్లోడింగ్ బ్రౌజ్ ఫర్ ఫైల్స్. సో మనం డేటాబ్రిక్స్ ఏదైతే DBFS లో చేసామో సో అక్కడ ఎలాగైతే మనం ఫైల్స్ ని స్టోర్ చేసుకున్నామో సేమ్ థింగ్ నౌ ఐఎమ్ అప్లోడింగ్. సో ఐఎమ్ అప్లోడింగ్ 2 files, April and August here. So and then I am creating one more folder inside the input called December. So inside this December folder, I am uploading the December file. In output folder, I don't have nothing. So okay, like this storage account, client ki sambandhinchina data gani or so
In the Databricks, we have seen two types of tables, right? Managed and unmanaged, internal and external tables. సో ఎక్స్టర్నల్ టేబుల్స్ అప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, దాని యొక్క మెటా డేటా మాత్రం డేటాబ్రిక్స్ లో ఉంటుంది, బట్ ఆ డేటా అంతా కూడా మనం లొకేషన్ ఆర్ పాత్ ఇచ్చినప్పుడు అందులో సేవ్ అవుతుందని. సో ఆ లొకేషన్ ఆర్ పాత్ కింద కూడా ఈ స్టోరేజ్ అకౌంట్ లో ఉన్న కంటైనర్ మనం ఇస్తామన్నమాట. సో నౌ వి విల్ వర్క్ ఆన్ సమ్ ఆఫ్ ద సినారియోస్. లైక్ ఇప్పుడు ఇన్పుట్ ఫోల్డర్ లో నాకు ఫైల్స్ ఉన్నాయి. సో ఈ ఫైల్స్ అనేటివి నాకు ఏంటంటే ప్రాసెస్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఫోల్డర్ లోకి కాపీ అవ్వాలి. సో ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ నాకు అవుట్పుట్ ఫోల్డర్ లోకి రావాలి. సో అట్ ప్రెసెంట్ అవుట్పుట్ ఫోల్డర్ ఈస్ బ్లాంక్. సో నౌ దేర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ వన్ మోర్ సర్వీస్. సో స్టోరేజ్ అకౌంట్స్ లో ఉన్న ఫైల్స్ ని ప్రాసెస్ చేయడానికి మనకి ఇంకొక సర్వీస్ కావాలి. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ది అజూర్ డేటా ఫ్యాక్టరీ. So data factories. So data factories, either you can select here or from that option also you can select. So already there is one data factory. So I am going to create another one. So subscription and resource group. మీరు ఏదైతే resource group on your name create చేసుకున్నారో you can select that one. And you can give that data factory name here. So ADF and the developer name. So similarly, the region by default it is East US. సో గిట్ కాన్ఫిగరేషన్ అన్చెక్ చేయండి. గిట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే సోర్స్ కంట్రోల్ కింద యూస్ చేస్తాం. వి విల్ సీ ఇట్ ఇన్ లాటర్ పార్ట్. సో ఫర్ నౌ యూ జస్ట్ అన్చెక్ దట్ వన్. సో రిమైనింగ్ ఆల్ వి విల్ లీవ్ యాజ్ ఇట్ ఈస్. వి విల్ నాట్ చేంజ్ ఎనీథింగ్. Basics. So ADF Mohan name is already exists, so choose a different name. So I have given ADF Mohan 2 and git configuration. Configure git later. So you should check that option. So git కి నేను present configure చేయట్లేదు కాబట్టి so ensure that the checkbox is there. So whatever the service we will create, so మనం ఇక్కడ ఏం ఇన్స్టాల్ ఏం చేసుకోవట్లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్, మనం ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ సర్వర్ సంథింగ్ అలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ అజూర్ క్లౌడ్ పోర్టల్. సో జస్ట్ వీ నీడ్ టు క్రియేట్ దట్ వన్. So deployment got succeeded. So now in the home page under this Azure Data Factory, I can see the one which I created. So now if I click on this recently created, so ADF యొక్క home page ఇలా వస్తుంది, Azure Data Factory Studio. So in this I am going to click on this launch studio. So it will take me to the new tab. సో అజూర్ డేటా ఫ్యాక్టరీకి వెళ్లే ముందు మనం ఇందులో చూడాల్సింది ఏంటంటే లైక్ వాట్ ఆర్ ది కాంపోనెంట్స్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, సో ఇన్సైడ్ ది స్టోరేజ్ అకౌంట్ మనకి 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఈ ఇన్పుట్ లో ఉన్న ఫైల్స్ ని మనం అవుట్పుట్ ఫోల్డర్ లోకి కాపీ చేయాలి. సో దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. సో స్టోరేజ్ అకౌంట్ లో 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని మనం అవుట్పుట్ ఫోల్డర్ లోకి కాపీ చేయాలి. సో
we are doing this operations from a service called ADF, Azure Data Factory. సో ఇప్పుడు ADF ఏం చేయాలి, ఈ స్టోరేజ్ అకౌంట్ ని ఫస్ట్ యాక్సెస్ చేయాలి. ఓకే, సో ADF అనేది స్టోరేజ్ అకౌంట్ ని యాక్సెస్ చేయాలి. సో నెక్స్ట్ స్టోరేజ్ అకౌంట్ ని యాక్సెస్ చేసిన తర్వాత అది ఇన్పుట్ ఫైల్ కి మ్యాప్ చేసుకోవాలి. సో వన్స్ ఇట్ యాక్సెస్ ద స్టోరేజ్ అకౌంట్ లోకి అదే యాక్సెస్ అంటే అదే వాట్ ఎవర్ ద యాక్సెస్ వి గివ్ త్రూ కీ ఆర్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ ఆర్ యాక్టివ్ డైరెక్టరీ. సో స్టోరేజ్ అకౌంట్ ని యాక్సెస్ చేయాలంటే మనం 3 మెథడ్స్ చూసాం. సో ఈ 3 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ ని యూజ్ చేసి ADF అనేది స్టోరేజ్ అకౌంట్ ని యాక్సెస్ చేస్తుంది. స్టెప్ 1. సో స్టెప్ 2, సో యాక్సెస్ చేసిన తర్వాత అది ఏం చేయాలి, ఫస్ట్ ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని రీడ్ చేయాలి ఆర్ ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని ఐడెంటిఫై చేయాలి. స్టెప్ 1. స్టెప్ 2. సో స్టెప్ 3, మళ్ళీ అవుట్పుట్ ఫోల్డర్ ని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఇన్పుట్ ఫైల్స్ ని తీసుకువెళ్ళి అవుట్పుట్ ఫోల్డర్ లో వేయాలి కాబట్టి అవుట్పుట్ ఫోల్డర్ ని కాన్ఫిగర్ చేయాలి. సో అవుట్పుట్ ఫోల్డర్ ని కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఒక దాంట్లో సెట్ చేయాలి. ఓకే, సో సెట్ చేసిన దాన్ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడానికి ఓవరాల్ గా మనకు ఒక రన్నింగ్ ఇంజిన్ కావాలి, రన్ టైమ్ ఇంజిన్. సో వీటినే మనం ఏమంటామంటే డేటా ఫ్యాక్టరీ కాంపోనెంట్స్ అంటాం. సో డేటా ఫ్యాక్టరీ కాంపోనెంట్స్ కింద మనకి 5 ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి లింక్డ్ సర్వీస్. సో లింక్డ్ సర్వీస్ అనేది ఏంటంటే మనం దేన్నైతే ADF నుంచి యాక్సెస్ చేస్తున్నాము, దట్ మే బి ఏ నోట్బుక్ ఆర్ స్టోరేజ్ అకౌంట్ ఆర్ వాట్ ఎవర్. సో ADF నుంచి మనం దేన్నైతే యాక్సెస్ చేస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం త్రూ లింక్డ్ సర్వీస్ కాన్ఫిగర్ చేస్తాం. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యాక్సెసింగ్ ఎనీ నోట్బుక్, సో ఆ నోట్బుక్ కి సంబంధించిన పాత్ ని అండ్ ఆ నోట్బుక్ ని యాక్సెస్ చేయడానికి కావాల్సిన క్రెడెన్షియల్స్ ని మనం లింక్డ్ సర్వీస్ లో ఇస్తాం. సో సిమిలర్లీ ఇఫ్ వీఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ఎనీ స్టోరేజ్ అకౌంట్, సో ఆ స్టోరేజ్ అకౌంట్ కి సంబంధించిన నేమ్ అండ్ క్రెడెన్షియల్స్ ని ఈ లింక్డ్ సర్వీస్ లో ఇస్తాం. సో linked service is to get the configuration and access level details from ADF to that service. So next data set. సో ఇక్కడ మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్, సో 2 వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అండ్ దెన్ అవుట్పుట్ పాత్. సో త్రూ లింక్డ్ సర్వీస్ ఫస్ట్ ADF అనేది లింక్డ్ సర్వీస్ యూజ్ చేసి ఈ స్టోరేజ్ అకౌంట్ ని యాక్సెస్ చేస్తుంది. యాక్సెస్ చేసిన తర్వాత ఈ ఇన్పుట్ ఫోల్డర్స్ లో ఉన్న ఫైల్స్ ని అవుట్పుట్ ఫోల్డర్ లోకి మూవ్ చేయాలి కాబట్టి we need to create 2 data sets, one for input folder and another for output folder. So next there should be a activity, right? So ఇక్కడ ఉన్న ఫైల్స్ ని ఇక్కడికి మూవ్ చేయడానికి ఒక యాక్టివిటీ కావాలి, కాపీ యాక్టివిటీ. సో లైక్ దట్ ఇన్ ADF we have various activities, we will see that. ఈ మొత్తాన్ని మనం ఒక పైప్ లైన్ లో డిజైన్ చేస్తాం. ఒక యాక్టివిటీ తీసుకుని ఆ యాక్టివిటీకి ఎందులో నుంచి ఎందులోకి మనం డేటాను మూవ్ చేస్తున్నామో ఆ లింక్డ్ సర్వీస్ మ్యాప్ చేసి అగైన్ ఆ డేటా సెట్స్ ని మనం అక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. ఈ ఓవరాల్ గా రన్ అవ్వడానికి మనకు కావాల్సింది ఇంటిగ్రేషన్ రన్ టైం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 5 కాంపోనెంట్స్ ఆఫ్ ద ADF టు డిజైన్ ఎనీ జాబ్ ఆర్ ఎనీ పైప్ లైన్. సో ఇంటిగ్రేషన్ రన్ టైం, ఈ రన్ ఇంజిన్ లో అగైన్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో బై డిఫాల్ట్ వచ్చి అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం. సో ఇదేంటంటే సోర్స్ డెస్టినేషన్ 2 క్లౌడ్ బేస్డ్ అయినప్పుడు వి గో విత్ ద అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం. సెల్ఫ్ హోస్టెడ్ అనేది ఏంటంటే ఇన్ when we are using the on premises sources, then we need to use the
సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. సో మనం ఎప్పుడైతే ఏడిఎఫ్ని క్రియేట్ చేస్తామో ఈ అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అనేది మనకు డిఫాల్ట్గా వస్తుంది. అలా కాకుండా మనం సోర్స్లో కానీ డెస్టినేషన్లో కానీ ఆన్ ప్రిమిసెస్ని యూజ్ చేసినప్పుడు దీన్ని మళ్ళీ మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అజూర్ ఎస్ఎస్ఐఎస్ అనేది ఈ ఏడిఎఫ్ క్లౌడ్ వర్షన్ రాకముందు ఆన్ ప్రిమిసెస్ ఎస్ఎస్ఐఎస్ అనే టూల్ ఉండేది, సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్. సో దానికి సంబంధించిన ప్యాకేజెస్ ఏమన్నా మనం ఏడిఎఫ్లో ట్రిగ్గర్ చేయాలి అనుకున్నప్పుడు we will configure that using the SSIS integration. So for now మన స్టోరేజ్ అకౌంట్ ఇన్పుట్ టు స్టోరేజ్ అకౌంట్, అవుట్పుట్ టు స్టోరేజ్ అకౌంట్ బోత్ ఆర్ క్లౌడ్ స్టోరేజ్ అకౌంట్స్ కాబట్టి we will go with the Azure integration runtime. So whatever we have seen the components, we will see that here one by one. So once I ADF and launch chesaka, this is my home page. So in the left side you can see the home and author, monitor, manage and learning center. Okay. So first మనం ఏం చేయాలి, ఈ స్టోరేజ్ అకౌంట్ లో ఉన్న ఇన్పుట్ ఫోల్డర్ బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడిఎఫ్ నుంచి స్టోరేజ్ అకౌంట్ కి మనము కాన్ఫిగరేషన్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. So for that, what I need to do, I need to create a linked service. So linked service is nothing but it will store the configuration and access information either to the source or sink. So a linked service అనేది నాకు ఈ manage కింద వస్తుంది అనమాట. So if you see the integration runtime, by default it is auto integration runtime. So ఇది auto integrate Azure integration runtime. ఎప్పుడైతే మనం ఏడిఎఫ్ క్రియేట్ చేస్తాం బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. ఈ రెండు కావాలంటే మళ్ళీ మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ సీ అజూర్ ఎస్ఎస్ఐఎస్ అంటే లైక్ ఎస్ఎస్ఐఎస్కి సంబంధించినవి మనం ట్రిగ్గర్ చేయాలనుకున్నప్పుడు ఆన్ ప్రిమిసెస్ కావాలంటే సెల్ఫ్ హోస్టెడ్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ లింక్డ్ సర్వీస్. సో ఐఎమ్ గోయింగ్ టు ఐ నావిగేటెడ్ టు ద మేనేజ్ లింక్డ్ సర్వీస్ అండ్ ఐఎమ్ క్లిక్ ఆన్ దట్ న్యూ. సో ఏడిఎఫ్ నుంచి మనం 90+ డిఫరెంట్ సోర్సెస్ కి కనెక్ట్ అవ్వచ్చు. సో ఇన్ అవర్ సినారియో ఇట్ ఈస్ స్టోరేజ్ అకౌంట్ అండ్ ఆ స్టోరేజ్ అకౌంట్ టైప్ ఏంటి, డేటా లేక్ Gen2. సో ఐ సెర్చ్ విత్ దట్ డేటా. సో ఆ కీవర్డ్ తో సంబంధించిన సోర్సెస్ అన్ని వచ్చాయి. సో ఇది నా స్టోరేజ్ అకౌంట్ కాబట్టి అజూర్ డేటా లేక్ Gen2, ఐ చూస్ దట్ వన్. సో హియర్ ఆ లింక్డ్ సర్వీస్ కి మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో linked service short form LS and Azure Data Lake Gen2. So ADLS అనేది ఇస్తున్నాను అనమాట. So integration runtime, since it is a cloud based, I choose that auto integration runtime, Azure integration runtime. So here the authentication key, like as I said, we have account key, SaaS URL, shared access signature, service principal and EV. So I'm going with the account key. So here we have two options, like either subscription ni drop and down ద్వారా choose చేసుకోవచ్చు or we can provide the details manually. So for now we will see the configuration part in later sessions, what are the other options and which to use when. For now we will focus mainly on the pipeline design. So I have chosen the authentication type as account key and here selection as Azure subscription. సో మనకు ఓన్లీ 1 సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి డ్రాప్ డౌన్ నుంచి అది సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకి 2 స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఐఎమ్ చూసింగ్ ది ఎస్ఏ మోహన్. సో ఇక్కడే అకౌంట్ కీ ఇచ్చాం కాబట్టి అకౌంట్ కీ ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలి, ఒకటి స్టోరేజ్ అకౌంట్ నేమ్ కావాలి అండ్ దాని కీ కావాలి. సో ఆ కీ అనేది ఇది ఆటో ఫెచ్ చేసింది అనమాట. So I don't have any parameters and all. So I just click on, and before creating you can check that connection. So ఈ కనెక్షన్ అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇంటిగ్రేషన్ రన్ టైమ్, ఏడిఎఫ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అనేది మనం ఏదైతే స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఇచ్చామో దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది.
So connection successful, and now I'm going to create that one. Okay, so now linked service is created to access the storage account. So both input and output folder same storage account lo undi kabatti naku one linked service is enough. So now again I'm going back to the author. సో either మనం డేటా సెట్స్ ఇక్కడి నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ రన్ టైమ్ లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వి విల్ సీ హౌ టు క్రియేట్ ఇన్ ద రన్ టైమ్. సో ఇక్కడ 0 అని ఎందుకంటే సో అండర్ దట్ దెర్ ఈస్ నథింగ్ క్రియేటెడ్ సో ఫార్. సో 2 మెనూస్ ఉంటాయి ఇక్కడ. సో ఈ మెనూ వచ్చి నావిగేట్, లైక్ మనం ఏదైనా జాబ్స్ రన్ చేసినప్పుడు మానిటర్ లో చూసుకోవచ్చు, లైక్ లింక్డ్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్, రన్ టైమ్స్ మేనేజ్ లో చూసుకోవచ్చు. సో అండర్ దిస్ ఆథర్ we can create the pipelines. So I'm going to click more options on the pipeline and new pipeline. So I can give the name to that pipeline. So PL short form for identification it as pipeline. So copy input to output. So now a pipeline is created input folder లో నుంచి output folder. సో ఎప్పుడైతే పైప్లైన్ క్రియేట్ అవుతుందో అప్పుడు మనకి యాక్టివిటీస్ కి సంబంధించిన ట్యాబ్ ఎనేబుల్ అవుతుంది. సో నౌ వీ హ్యావ్ 3. వన్ ఈస్ దిస్ navigate in between the monitor, manage and home. So next related to the pipelines, data sets etc. అండ్ ఆ పర్టికులర్ పైప్లైన్ లో మనం ఏమైతే యాక్టివిటీస్ ఇస్తున్నామో ఆ యాక్టివిటీస్ కి ఇంకొక మెనూ. So these are all the 5 components, right? So linked service, so data sets we are going to see and activities we are going to see. So ఈ data set and activities ని కలిపి మనం పైప్లైన్ అంటాం. ఈ మొత్తాన్ని రన్ చేయడానికి కావాల్సిన ఇంజన్ ని ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అంటాం. లైక్ డేటాబ్రిక్స్ లో ఎలాగైతే మనకు క్లస్టర్ వస్తుందో have it as integration runtime. సో ఈ యాక్టివిటీస్ లో మనం అన్ని కవర్ చేయం, కొన్ని ఏదైతే మనకి రియల్లీ యూస్ ఉంటుందో వాటిని కవర్ చేస్తాం. సో టుడేస్ రిక్వైర్మెంట్ ఈస్ టు మూవ్ ద ఫోల్డర్స్ ఫ్రమ్ ఇన్పుట్ టు అవుట్పుట్ ఫోల్డర్. సో ఫర్ దట్ ఐఎమ్ చూసింగ్ ది కాపీ డేటా. సో అండర్ ద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యూ కెన్ హ్యావ్ 2 యాక్టివిటీస్ హియర్. వన్ ఈస్ కాపీ డేటా. సో కాపీ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ టు లోడ్. సో మనం ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయకుండా డేటాని సోర్స్ నుంచి తీసుకుని సింక్ లోకి వేయాలనుకున్నప్పుడు సింక్ ఈస్ నథింగ్ బట్ హియర్ టార్గెట్ ఆర్ డెస్టినేషన్ చేస్తాం. సో అలా కాకుండా ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు డేటా ఫ్లోని యూజ్ చేయాలి. So for now I don't have any transformations. I need to copy the files from input folder to output folder. So here I can give a name to this activity. So by default it is copy data 1. So akkada nenu copy CSV file. Okay. So when this copy activity is pulled into this design page, so మనం ఇక్కడ ఎక్కడన్నా వైట్ స్పేస్ మీద క్లిక్ చేసినప్పుడు కింద మనకి వస్తాయి పారామీటర్స్, వేరియబుల్, సెట్టింగ్స్ అండ్ అవుట్పుట్. ఎప్పుడైతే మనం యాక్టివిటీ మీద క్లిక్ చేస్తామో ఆ యాక్టివిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు నేను కాపీ అనే యాక్టివిటీని సెలెక్ట్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన జనరల్ సోర్సింగ్ ఇవన్నీ వచ్చాయి. సో అలా కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద వైట్ స్పేస్ నేను క్లిక్ చేసినప్పుడు ఈ పారామీటర్స్, వేరియబుల్స్ అనేటివి వస్తాయి. పైప్లైన్ లెవెల్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్. సో ఐ వాంట్ టు కాన్ఫిగర్ దిస్ యాక్టివిటీ. సో I have gave the name. So leave these options for now. So now source. So what will be my source here? Input folder is my source. So input folder lo unna files. So for that I need to create the data set. సో ఇక్కడ ఆల్రెడీ మనం డేటా సెట్ ని క్రియేట్ చేసి ఉంటే దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సిన్స్ ఐ హావెంట్ క్రియేటెడ్ అండ్ ఐ కెన్ క్రియేట్ ఇట్ ఆన్ రన్ టైమ్ యూజింగ్ దిస్ న్యూ. So where is our data located? So Azure Data Lake Storage Gen 2.
ఓకే. సో మన ఫైల్ ఫార్మాట్ ఏంటి? సో నౌ just going to the storage accounts. So various types of storage accounts loans, I'm going to the data lake storage, or you can navigate from here also. So practice is the container name, and inside the practice I have my files in the input folder. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఫోల్డర్‌లో ఉన్న ఈ ఏప్రిల్ 2019 CSV ఫైల్‌ని అవుట్‌పుట్ ఫోల్డర్‌లోకి మూవ్ చేయాలి నేను. సో హియర్ ఐ విల్ డూప్లికేట్ ద ట్యాబ్ అండ్ అవుట్‌పుట్ ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తాను. సో దిస్ ఈస్ ద క్రెడిట్ 17,000 రూపీస్ ఈస్ దేర్. సో మనం ఏమైతే ఆపరేషన్స్ అవి చేస్తాం అకార్డింగ్ ద క్రెడిట్ విల్ బి కన్స్యూమ్డ్. సో దిస్ ఈజ్ మై ఇన్పుట్ ఫోల్డర్. ఈ ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న ఏప్రిల్ 2019 ఫైల్ని ఈ అవుట్పుట్ ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. సో ఇక్కడ నా యొక్క ఫైల్ టైప్ అనేది CSV కాబట్టి ఐ హావ్ చూసెన్ దిస్ ఫైల్ టైప్ యాజ్ CSV. కంటిన్యూ. సో దీని యొక్క నేమ్ ఏమేస్తున్నాం, డేటా సెట్ కాబట్టి ds_input CSV. సో లింక్డ్ సర్వీస్ ఆల్రెడీ నేను ఏదైతే లింక్డ్ సర్వీస్ ని క్రియేట్ చేశానో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. స్టోరేజ్ అకౌంట్. సో లింక్డ్ సర్వీస్ ఈజ్ జస్ట్ అట్ ది స్టోరేజ్ అకౌంట్ లెవెల్. డేటా సెట్ అనేది ఫైల్ లెవెల్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఏదైతే సోర్స్ కింద ఇక్కడ చూస్ చేసుకుంటున్నామో ఆ సోర్స్ ని యాక్సెస్ చేసేంత వరకే లింక్డ్ సర్వీస్. ఆ సోర్స్ లోపల మళ్ళీ దేన్నైతే యాక్సెస్ చేస్తున్నామో దట్ ఈస్ ది డేటా సెట్. సో ఈ స్టోరేజ్ అకౌంట్ లోపల మనం దేన్ని యాక్సెస్ చేస్తున్నాం? సో we can give the path manually here, or we can choose that browse option. So ఆ స్టోరేజ్ అకౌంట్ లోపల ఇక్కడ ఏదైతే ఉందో ప్రాక్టీస్, the same thing we are browsing it from the ADF user interface. So practice input. సో ఇన్పుట్ లో ఉన్న ఏప్రిల్ 2019 ఫైల్ ని నేను మూవ్ చేయాలనుకుంటున్నా. So it is trying to fetch the files from the storage account and in the container practice input. So a particular file ni select chesi nenu okay. Okay, since my file is having first row as header, so in the input folder April 2019 CSV ఆ file ni click cheste in the edit option you can see the data. So ఇదంతా ఏదో junk data ఉంది. I will just delete that one. So the first row in my CSV file are column headers. So I'm just Control S. Okay. So in the here I'm giving it as first row as header and leaving this as it is and click on OK. So linked service is only at the account level and data set ఏంటంటే ఆ అకౌంట్ లో మనం పర్టికులర్ గా దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నాం అనేది డేటా సెట్ లెవెల్ కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఇక్కడ మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఆప్షన్స్ వస్తాయి. సో హియర్ ఐ హ్యావ్ చూసన్ ద ఫైల్ టైప్ కాబట్టి హియర్ ఐ గాట్ ద ఆప్షన్స్ లైక్ ఫైల్ పాత్ ఇన్ ద డేటా సెట్, వైల్డ్ కార్డ్ పాత్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో ఫైల్ పాత్ అనేది ఏంటంటే సో హియర్ ఐ కెన్ క్లిక్ ఆన్ ద ఓపెన్. సో ఇప్పుడు చూడండి మనం ఏదైతే డేటా సెట్ క్రియేట్ చేసామో అది అండర్ ద డేటా సెట్ ఇట్ వెంట్. సో ఫైల్ పాత్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే పాత్ ఇచ్చామో ఆ పాత్ లో ఉన్న ఫైల్ అని అర్థం అనమాట.
సో డేటా సెట్ అనేది నాకు సెపరేట్ ట్యాబ్ లో ఓపెన్ అయింది. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై పైప్ లైన్. వైల్డ్ కార్డ్ టు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనేది కూడా మనం చూస్తాం. సో లైక్ దిస్ హియర్ వీ కెన్ సీ దట్ ప్రివ్యూ డేటా. సో ఆ ఫైల్లో ఉన్న డేటా విత్ కాలమ్స్, హెడర్స్ అండ్ రోస్ వీ కెన్ సీ దట్ అవుట్పుట్. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫైల్ని మనకి అవుట్పుట్ లోకి వేయాలి. సో దట్ ఈస్ అవుట్పుట్ వీ విల్ కాన్ఫిగర్ ఇన్ ద సింక్. సో సింక్ ఎక్కడ వేయాలి, మనకి అవుట్పుట్ ఫోల్డర్ లో వేయాలన్నమాట. So again for that we need to create one more data set. So I am choosing the type of data set here, delimited text, data set underscore output. I am giving it a name. So here I am choosing this my output folder. సో అవుట్పుట్ ఫోల్డర్లో నేను ఫైల్స్ మీద వర్క్ చేయట్లేదు, జస్ట్ నాకు ఫైల్ అనేది అవుట్పుట్ ఫోల్డర్లో పడాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ అప్ టు ఫోల్డర్ లెవెల్ పాత్, నాట్ ఎనీ స్పెసిఫిక్ ఫైల్ లెవెల్ పాత్. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ యాజ్ బ్లాంక్. The first row as header. Click on OK. So here also based upon the data set I have chosen in the sync, ఇక్కడ నాకు ఈ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటి అనేది we will see now. Simple stuff. సో అక్కడ మనకి 3 ఆప్షన్స్ వచ్చాయి, ప్రిజర్వ్ హైరార్కీ, ఫ్లాటన్ హైరార్కీ, మెర్జ్ ఫైల్స్. సో ఇప్పుడు సోర్స్ అనేది ఏంటి, నాకు సే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ అనేది నాకు ఇలా 3 లైక్ అవుట్పుట్ అనే ఫోల్డర్ లో అగైన్ ఒక సబ్ ఫోల్డర్ 2024 అండ్ ఇన్ దట్ అగైన్ జనవరి ఫోల్డర్ నాకు ఫైల్ ఉంది. సో లైక్ దట్ అండర్ 2024 ఫిబ్రవరి ఫోల్డర్ లో నాకు ఇంకొక ఫైల్ ఉంది. So this is my source configuration, and in sync if I choose the preserve hierarchy, ఇది ఏం చేస్తుందంటే సోర్స్ లో ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ ఉందో అదే ఫోల్డర్ స్ట్రక్చర్ లో సింక్ లో కూడా రీక్రియేట్ చేస్తుంది, సేమ్ ఫోల్డర్ స్ట్రక్చర్ ని ప్రిజర్వ్ చేస్తుంది కాబట్టి we will call it as preserve hierarchy. ఫ్లాటన్ హైరార్కీ అన్నప్పుడు ఫోల్డర్ స్ట్రక్చర్ ని రిప్లికేట్ చేయదు. ఇన్ ఫ్లాటర్ హైరార్కీ ఫోల్డర్ స్ట్రక్చర్ ని రిప్లికేట్ చేయదు. సో ఈ ఫైల్ 1ని ఈ ఫైల్ 2ని తీసుకువచ్చి డైరెక్ట్ గా అవుట్పుట్ ఫోల్డర్ లో ప్లేస్ చేస్తుంది. సో ఇట్ వోంట్ కన్సిడర్ ది ఫోల్డర్ స్ట్రక్చర్. సో మాస్టర్ ఫోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ మాస్టర్ ఫోల్డర్ లోకి ఫైల్స్ ని తీసుకొచ్చేస్తుంది అనమాట. మెర్జ్ ఫైల్స్ అన్నప్పుడు ఈ 2 ఫైల్స్ సేమ్ ఫార్మెట్ లో ఉన్నాయి కాబట్టి ఆ 2 ఫైల్స్ లో ఉన్న డేటాని ఇంకొక న్యూ ఫైల్ లోకి క్రియేట్ చేస్తుంది, ఆ 2 ఫైల్స్ లో ఉన్న డేటాని ఇంకొక సింగిల్ ఫైల్ లోకి మెర్జ్ చేస్తుంది. సో బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ we can choose this in the sync copy behavior. సో మనం సెలెక్ట్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ go with the preserve hierarchy, and for now let's see that. Okay, so now I configured my source ఏంటి, ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఈ ఏప్రిల్ 2019 ఫైల్, టార్గెట్ ఏంటి అవుట్ సింక్ ఈ అవుట్పుట్ ఫోల్డర్ లోకి ఆ ఫైల్ రావాలి. సో దట్ ఐఎమ్ configured using the copy data activity in a pipeline which is run by the integration runtime. So I am just validate. సో బిఫోర్ రన్నింగ్ మనం వ్యాలిడేట్ చేసినప్పుడు అందులో ఏమన్నా ఎర్రర్స్ అవి ఇవి ఉంటాయి, ఇక్కడ మనం డిస్ప్లే అవుతాయి. సో అట్ ప్రెసెంట్ నో ఎర్రర్స్ వేర్ ఫౌండ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ది డీబగ్. సో డీబగ్ అంటే జస్ట్ లైక్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు. సో నౌ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ ఈ అవుట్పుట్ ఫోల్డర్ లో ఏప్రిల్ 2019 CSV అనే ఫైల్ లోడ్ అవ్వాలి. సో అండర్ దిస్ వైట్ స్పేస్ లో మనం క్లిక్ చేసినప్పుడు ఈ పైప్ లైన్ లెవెల్ ట్యాబ్స్ అనేవి వస్తాయి. సో ఇన్ ద అవుట్పుట్ వీ కెన్ సీ ది రన్నింగ్ స్టేటస్. సో ద పైప్ లైన్ సక్సెస్ఫుల్లీ గాట్ కంప్లీటెడ్. సో ఈ యాక్టివిటీ కింద మనకి 3 ఉంటాయి అన్నమాట. సో ఇన్పుట్, అసలు ఈ యాక్టివిటీకి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి,
అండ్ ఏదన్నా డీటెయిల్స్ లైక్ ఎర్రర్స్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సో ఇఫ్ ఐ సీ దట్ ఇన్పుట్, సో మనం ఆ యాక్టివిటీకి ఏమైతే ప్రాపర్టీస్ ఇచ్చామో సోర్స్ లెవెల్ ప్రాపర్టీస్ ఇవి. సో అక్కడ మనం ఏదైతే ఇచ్చామో లైక్ రికర్సివ్, ట్రూ, పార్టీషన్, ఇవి సింక్ లెవెల్ ప్రాపర్టీస్ లైక్ ప్రిజర్వ్ హైరార్కీ, ఇవన్నీ మనకి ఇన్పుట్ కింద వచ్చాయి. సో అవుట్పుట్ కింద ఏమొచ్చాయి? సో టోటల్ డేటా రీడ్ 304 లైన్స్, అండ్ డేటా రైడ్, ఫైల్స్ రీడ్, ఫైల్స్ రిటర్న్. సో ఒక ఫైల్ రీడ్ చేసి ఒక ఫైల్ రైట్ చేసింది. So these are all the output properties. So if I see here in my storage account output, and if I refresh, so through ADF, the file got copied from input folder to output folder, specific file. Okay. So now next requirement ఏంటంటే, సో ఇక్కడ నాకు more than one file ఉన్నాయి, like 3, 5, 10 like that. So I want to load all the files from my input folder to output folder. ఇప్పుడు మనం చూసింది ఓన్లీ వన్ ఫైల్. అలా కాకుండా నాకు ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న మల్టిపుల్ ఫైల్స్ అవుట్పుట్ ఫోల్డర్లోకి రావాలి. సో అది ఎలా చేస్తామన్నప్పుడు హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ డేటా యాక్టివిటీ. సో ఈ కాపీ యాక్టివిటీలో ఏంటంటే స్పెసిఫిక్ ఫైల్ని మాత్రమే అది మూవ్ చేస్తుంది, ఫైల్ పాత్ ఇన్ ద డేటా సెట్. సో ఈ కాపీ యాక్టివిటీ ఇట్ విల్ మూవ్ ఆల్ ది files from input to output. So here I am giving it as copy all CSV files. So same pipeline lo two activities, so copy activity. So ఇది ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసాం. సో ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్. సో సోర్స్, సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ డేటా సెట్. సో ఇంతకుముందు డేటా సెట్లో మనం పర్టికులర్గా ఈ ఫైల్ అనేది మనం మ్యాప్ చేసాం. So that's why we cannot reuse that one. I'm going to create a new data set, data lake storage gen 2, continue. So my file format is CSV. I choose that one. So ఇక్కడ ఏమి ఇచ్చాం, data set input CSV. So ఇక్కడ ఏమి ఇస్తాం, data set input all CSV. అంటే ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న ఆల్ CSV ఫైల్స్ని ఇప్పుడు మనం మూవ్ చేయాలి. సో లింక్ సర్వీస్ under the file path. Now I will just choose the folder level. So through the linked service, now the ADF is trying to access the storage account. So just in folder istanu ippudu. I am not giving any file. Okay. So input folder file I am leaving it as blank, and I just click on OK. So based upon that source file kabatti options వచ్చాయి. So now I am, instead of file path in the dataset, I am choosing the wildcard. Okay. సో ఇక్కడ మనం ఏం చేసామంటే స్టార్ ఇచ్చాం, స్టార్ డాట్ సిఎస్వి. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఏమున్నా కూడా ఇట్ విల్ నాట్ కన్సిడర్, బట్ ఇట్ విల్ మనం ఇచ్చిన పాత్లో సిఎస్వి ఫైల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇది కన్సిడర్ చేస్తుంది. సో మనం ఇచ్చిన పాత్ ఇన్పుట్ ఫోల్డర్లో సిఎస్వి ఫైల్స్ మనకి ఏమేమి ఉన్నాయి, April 2019, August 2019. సో ఇట్ విల్ పిక్ దిస్ టూ ఫైల్స్ యాజ్ ఎ సోర్స్. ఈ టూ ఫైల్స్ ని సోర్స్ కింద పిక్ చేసుకుని మనకి టార్గెట్ అయిన ఈ అవుట్పుట్ ఫోల్డర్ లోకి డంప్ చేస్తుంది. సో ఐఎమ్ డెలిటింగ్ దిస్ ఫ్రమ్ ద అవుట్పుట్ ఫోల్డర్. సో మల్టిపుల్ ఫైల్స్ ని మనం మూవ్ చేయాలి ఆర్ కాపీ చేయాలనుకున్నప్పుడు వీ విల్ యూస్ దిస్ వైల్డ్ కార్డ్ పార్ట్. సో స్టార్ డాట్ సిఎస్వి అని ఇచ్చినప్పుడు ఫైల్ నేమ్ ఏమున్నా కూడా ఇట్ విల్ నాట్ కన్సిడర్, ఇట్ విల్ జస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ ఫైల్ టైప్ CSV or not.
సో అలా లైక్ మనం జస్ట్ వేర్లో లైక్ ఆపరేటర్ ఎలా యూస్ చేస్తాం, సేమ్ థింగ్ వైల్డ్ కార్డ్ కూడా. ఇప్పుడు అలా కాకుండా ఏప్రిల్ స్టార్ డాట్ సిఎస్వి అని ఇస్తే ఇట్ విల్ పిక్ ఎనీ ఫైల్ దట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఏప్రిల్. ఏప్రిల్ అనే నేమ్తో ఏ ఫైల్ ఉన్నా కూడా, ఏప్రిల్ 2019, ఏప్రిల్ 2025, ఏప్రిల్ Q3, సో ఏప్రిల్ అనే నేమ్తో ఏ ఫైల్ ఉన్నా కూడా విత్ ఫైల్ టైప్ సిఎస్వి ఇట్ విల్ పిక్. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ కూడా స్టార్ ఇచ్చేసాను అంటే ఫైల్ టైప్లో కూడా, సో విత్ ఎనీ ఫైల్ విత్ నేమ్ స్టార్టింగ్ ఏప్రిల్ ఇట్ విల్ పిక్ అనమాట. సో స్టార్ అనేది ఏంటంటే ఇట్ విల్ పిక్ ఆల్ దోస్ అని అర్థం అనమాట. సో హియర్ irrespective of the file name, I just want to pick the CSV. So star dot CSV. సో ఈ రికర్సివ్లీ ఆప్షన్ అనేది ఏంటంటే, సో ఇన్పుట్ ఫోల్డర్ I have two files, April 2019 and August 2019, and I have one folder. ఈ ఇన్పుట్ ఫోల్డర్ లోపల I have one subfolder called December. సో వెన్ ఎవర్ ఐ క్లిక్ దట్ రికర్సివ్ ఆప్షన్, ఇది ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్ ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్స్ లో ఉన్న ఫైల్స్ ని కూడా స్కాన్ చేస్తుంది. సో స్కాన్ చేసి ఆ సబ్ ఫోల్డర్ లో మళ్ళీ సిఎస్వి ఎక్స్టెన్షన్ తో ఏమన్నా ఫైల్స్ ఉంటే వాటిని కూడా టార్గెట్ లోకి మూవ్ చేస్తుంది. సో ఇఫ్ ఐ డోంట్ చూస్ దట్ రికర్సివ్ ఆప్షన్, దీన్ని నేను సెలెక్ట్ చేయకపోతే మనం ఏదైతే పాత్ ఇచ్చామో ఆ పాత్ లో ఉన్న ఫైల్స్ ని మాత్రమే రీడ్ చేస్తుంది, సబ్ ఫోల్డర్స్ కి అది వెళ్ళదన్నమాట. సో దట్ ఈస్ దిస్ ఆప్షన్. సో అట్ ప్రెసెంట్ నాకు సబ్ ఫోల్డర్స్ లోకి వెళ్ళి ఆ ఫైల్స్ ని కూడా నాకు మూవ్ చేయాలి కాబట్టి ఐ ఎనేబుల్డ్ దిస్ ఆప్షన్ రికర్సివ్లీ. సో వి విల్ సీ దిస్ ఆప్షన్స్ లేటర్. సో సింక్ సేమ్ నాకు అవుట్పుట్ లోనే సేమ్ పాత్ లోనే నాకు ఫైల్స్ రావాలి కాబట్టి ఐఎమ్ చూసింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా సెట్. ఓకే, సో నౌ దిస్ గాట్ కాన్ఫిగర్డ్. సో ఇన్ మై పైప్లైన్ ఐ హ్యావ్ 2 యాక్టివిటీస్. సో వెన్ ఐ క్లిక్ ఆన్ రన్ టైమ్, ఈ యాక్టివిటీ నాకు రన్ కాకూడదు కాబట్టి యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ దట్ యాక్టివిటీ అండ్ యూ కెన్ సెలెక్ట్ ద డీయాక్టివేట్. సో ఇది రన్ అవుతుంది అనమాట, ఓన్లీ ఇది మాత్రమే రన్ అవుతుంది. నౌ ఐ క్లిక్ ఆన్ వ్యాలిడేట్. సో నో ఎర్రర్స్ వేర్ ఫౌండ్. Now I click on the debug. సో మనం ఏదైతే ఇక్కడ క్రియేట్ చేస్తామో డేటా సెట్స్ కింద అవన్నీ యాడ్ అవుతూ వస్తాయి, పైప్ లైన్స్ కింద అవన్నీ యాడ్ అవుతూ వస్తాయి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ యాక్టివిటీ. అది ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి దాన్ని ట్రిగ్గర్ చేయలేదు. సో నెక్స్ట్ యాక్టివిటీ కింద కాపీ ఆల్ సిఎస్వి ఫైల్స్ని రన్ చేస్తాను. దట్ ఐ కెన్ సీ హియర్ ఇన్ ద యాక్టివిటీ స్టేటస్. సో సక్సీడెడ్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కావాలంటే మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ ఇన్ టు ప్రాక్టీస్ అవుట్పుట్ ఫోల్డర్. నౌ ఐ క్లిక్ ఆన్ రిఫ్రెష్. సో సిన్స్ అక్కడ నేను రికర్సివ్ని ఎనేబుల్ చేశాను కాబట్టి అది యాస్టీస్ సోర్స్లో ఉన్న ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని కూడా రీప్లేస్ చేసింది. సో అదే ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీని అన్చెక్ చేస్తాను. సో ఐ విల్ జస్ట్ అన్చెక్ దిస్ ఆప్షన్ అండ్ నా యొక్క టార్గెట్లో కూడా దీన్ని డిలీట్ చేస్తాను. సో డిఫాల్ట్ డైరెక్టరీస్ని ఎప్పుడు కూడా డిలీట్ చేయకూడదు. సో ఇప్పుడు నేను జాబ్ని రీరన్ చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ సబ్ ఫోల్డర్స్లో ఉండకుండా మెయిన్ ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్ని ఇది లోడ్ చేయాలి. సో ఐ జస్ట్ వ్యాలిడేట్ అండ్ ఐ విల్ డీబగ్. సో ఆటోమేటిక్ అదే ఫర్ ఎవరీ 5 seconds ఆర్ 10 seconds స్టేటస్ని అప్డేట్ చేస్తుంది. సో ద కాపీ ఆల్ CSV ఫైల్స్ గాట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నౌ ఐ విల్ గో అండ్ రిఫ్రెష్. సి సబ్ ఫోల్డర్స్లో ఉన్నది కాకుండా మెయిన్ ఫోల్డర్లో ఉన్న దాన్నే మనకి అవుట్ టార్గెట్లోకి లోడ్ చేసింది అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ రికర్సివ్. సో రికర్సివ్
we will see the list of files, and before to that we will move into the sync. సో సింక్ లో మనకి ప్రిజర్వ్ హైరార్కీ అంటే యాజ్ ఐ సెడ్ ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అలాగే మెయింటైన్ చేస్తుంది. సోర్స్ లో ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ ఉందో సింక్ లో కూడా అదే మెయింటైన్ చేస్తుంది. సో ఇఫ్ ఐ చూస్ దట్ ఫ్లాట్ అండ్ హైరార్కీ, సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ లో ఏప్రిల్ ఆగస్ట్ అనేటివి నార్మల్గా ఉన్నాయి, డిసెంబర్ అనేది డిసెంబర్ ఫోల్డర్ లో ఉంది. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ సింక్ లో ఫ్లాట్ అండ్ హైరార్కీ అని ఇస్తానో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే డిసెంబర్ ఫైల్ ని కూడా అవుట్పుట్ లోకి ఇచ్చేస్తుంది, సబ్ ఫోల్డర్ ని లోడ్ చేయదు అనమాట, మెయిన్ ఫోల్డర్ లోకి లోడ్ చేస్తుంది. సో ఐ జస్ట్ చేంజ్డ్ ది కాపీ బిహేవియర్ ఫ్రమ్ ప్రిజర్వ్ హైరార్కీ టు ఫ్లాటెన్ హైరార్కీ అండ్ validate. No errors were found and debug. సో 8 seconds కి ఒకసారి ఇది అప్డేట్ అయింది. సో దీన్ని మనం డీబగ్ మోడ్ లో రన్ చేసింది ఇక్కడైనా మనం చూడొచ్చు, ఆర్ వీ కెన్ సీ దట్ ఇన్ ద మానిటర్ ట్యాబ్ యాజ్ వెల్. సో మానిటర్ ట్యాబ్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ట్రిగ్గర్, డీబగ్. సో షెడ్యూల్ అయితే ట్రిగ్గర్ లో చూస్తాం, ఇది మాన్యువల్ రన్స్ కాబట్టి హియర్ వీ కెన్ సీ ఇన్ ద డీబగ్. సో ఇట్ గాట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నౌ ఇఫ్ ఐ గో టు హియర్ అండ్ if I click on this, ఈ 3 ఫైల్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. సో ఫైల్ నేమ్స్ అనేటివి చేంజ్ అయ్యి వచ్చాయి అనమాట. బట్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దట్ ఫైల్ అండ్ ఇఫ్ ఐ సీ based upon the data in that file I can identify. సో దిస్ ఈస్ ఆగస్ట్ ఫైల్. సో అంత 8th month కి సంబంధించిన డేటా ఉంది కాబట్టి ఆగస్ట్. అండ్ ఇఫ్ ఐ ఓపెన్ దిస్, 12th month కి ఉంది కాబట్టి డిసెంబర్ ఫైల్. సో ఫ్లాటెన్ అంటే సబ్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని కూడా మెయిన్ ఫోల్డర్ లోకి మనకి మెర్జ్ చేస్తుంది. సో ఐఎమ్ డెలిటింగ్ దిస్ ఫైల్స్, ఎందుకంటే సేమ్ జాబ్ రీరన్ చేసినప్పుడు in order to track the output. Now in the sync, instead of flatten I will choose the merge. సో మెర్జ్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు ఆగస్టు, ఏప్రిల్, డిసెంబర్ ఆ 3 ఫైల్స్ లో ఉన్న డేటాని ఒకే ఫైల్ లోకి మెర్జ్ చేస్తుంది అవుట్పుట్ లోకి. సో నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద డీబగ్. సో మై ఎక్స్పెక్టేషన్ ఈస్ ఆ 3 ఫైల్స్ లో ఉన్న రికార్డ్స్ ఒకే ఫైల్ లోకి లోడ్ అయ్యి అవుట్పుట్ లో నాకు ఫైల్ అనేది ప్లేస్ అవ్వాలి. Succeeded, and if I go to the output and if I click on refresh, see only one file got generated. If I click and go to edit, so see I can see the December month data and I can see the April month data and I can see the August month data. So 3 files లో ఉన్న డేటా ఒకే ఫైల్ లోకి మెర్జ్ అయ్యి లోడ్ అయింది అనమాట. So these are the options that we have at sync for the file type data set. సో ఫైల్ టైప్ ఇక్కడ మనం txt ఇచ్చాం కాబట్టి ఆ ఫైల్ అనేది మనకి txt ఫార్మాట్ లో క్రియేట్ అయ్యి డేటా లోడ్ అయింది. సో వీ హ్యావ్ వన్ ఆప్షన్ లెఫ్ట్, దట్ ఈస్ ది లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో జస్ట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనకు ఫోల్డర్ లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, మనం వైల్డ్ కార్డ్ యూజ్ చేయలేని పరిస్థితిలో మనం ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం, 10 లైక్ దట్. సో ఇన్ దట్ ఐ వాంట్ టు లోడ్ ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్స్. ఆ ఫైల్స్ ని నేను ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఆప్షన్ ద్వారా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఐఎమ్ అప్డేటింగ్ వన్ మెటాడేటా ఫైల్ హియర్.
సో ఈ ఫైల్లో నేను ఏదైతే ఫైల్ నేమ్ ఆర్ పాత్ ఇస్తానో అది మాత్రం నాకు లోడ్ అవుతుంది అనమాట. సో ఇన్ దిస్ ఫైల్ ఐ హ్యావ్ గివెన్ April 2019.csv అంటే ఈ ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఈ April 2019 ఫైల్ ని మాత్రమే అది రీడ్ చేయాలి. ఓకే, ఐఎమ్ అప్లోడింగ్ దిస్ ఫైల్ ఇన్ మై ఇన్పుట్ ఫోల్డర్. ఐఎమ్ అప్లోడింగ్ దిస్ metadata ఫైల్. So just it's a normal text file with file names listed. సో అలాగే నాకు ఇప్పుడు ఈ డిసెంబర్ ఫోల్డర్ లో ఉన్న ఈ December 2019 ఫైల్ కూడా నాకు I want to add in that list. So what I will do, I will just open it in the edit mode, and here I will give the folder December and file name December space 2019.csv. ఈ 2 ఫైల్స్ నే అది నాకు ఇప్పుడు అవుట్పుట్ లోకి లోడ్ చేయాలి. So same copy activity, instead of wildcard path, now I am choosing the list of files. సో ఆ ఫైల్ యొక్క పాత్ ని నేను ఇక్కడ బ్రౌజ్ చేస్తున్నా. ఆ ఫైల్ ని నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఇన్ ద ప్రాక్టీస్ ఇన్పుట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో ఈ ఫైల్స్ లో ఏమైతే ఈ ఫైల్లో ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ప్రకారం అది ఫైల్స్ ని పిక్ చేసి సింక్ లోకి మూవ్ చేస్తుంది విత్ ప్రిజర్వ్ హైరార్కీ. ఓకే, ఐఎమ్ జస్ట్ చెకింగ్ మై అవుట్పుట్ ఫోల్డర్. సో ఈ అవుట్పుట్ ఫోల్డర్ లో నాకు ఇప్పుడు ఫైల్స్ వచ్చి లోడ్ అవ్వాలి. ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ వ్యాలిడేట్, క్లిక్ ఆన్ ద డీబగ్. And what succeeded, and see అదేం చేసింది, ఫస్ట్ లిస్ట్ ప్రాక్టీస్ ఇన్పుట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కి వెళ్ళి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ లో ఏమైతే ఫైల్ నేమ్స్ ఉన్నాయో వాటిని రీడ్ చేసింది. సో అది ఇన్పుట్. సో అవుట్పుట్ కింద టోటల్లీ 2 ఫైల్స్ ని రీడ్ చేసి 2 ఫైల్స్ ని రైట్ చేసింది. ఓకే, ఇఫ్ ఐ సీ మై అవుట్పుట్ ఫోల్డర్ అండ్ ఇఫ్ ఐ రీఫ్రెష్, సో దాంట్లో నేను ఏదైతే ఫైల్ నేమ్స్ ఇచ్చానో వాటిని మాత్రమే ఇది హ్యాండిల్ చేసింది అనమాట. సో దీస్ ఆర్ ది options that we have in the copy data activity for source and sync. సో సోర్స్ లో మనకి ఈ 3 ఆప్షన్స్ చూసాం, అండ్ ఇఫ్ వి చూస్ దట్ రికర్సివ్ ఆప్షన్ యాస్టీస్ వస్తాయి. అండ్ ఈ అడిషనల్ కాలమ్స్ స్కిప్ లైన్ కౌంట్. సో సింక్ లో ఉన్న అడిషనల్ ఆప్షన్స్ అండ్ ఈ మ్యాపింగ్స్ అనేటివి మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. సో స్టోరేజ్ అకౌంట్ లో మనం కోడింగ్ అనేది ఏం చేయం, జస్ట్ సమ్ థియరీ కాన్సెప్ట్స్ అండ్ అక్కడ మెయిన్లీ మనం ఫైల్స్ ని స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసిన ఫైల్స్ ని త్రూ ADF యాక్టివిటీస్ ద్వారా మ్యానిపులేట్ చేస్తాం. సో ఇన్ దిస్ ADF ఈ కాంపోనెంట్స్ అనేటివి మనకి ఇంపార్టెంట్. సో కాంపోనెంట్స్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్. అండ్ కమింగ్ ఇన్ టు దిస్ యూజర్ ఇంటర్ఫేస్, ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఆ కాంపోనెంట్స్ నావిగేట్ చేయడానికి ఉంటుంది. So here we can go for creating a new pipeline and data sets ni linked service ni activity lo map chesi operation according to the scenario manam activities ni choose cheskuntam. So activate to deactivate ane options important, and main thing is so ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసామో అవి మనం నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు కూడా మనకి ఉండాలి అనుకున్నప్పుడు we need to publish. సో ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసామో వన్స్ ఐ సైన్ అవుట్ ఫ్రమ్ దిస్ అకౌంట్,
ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. దే విల్ నాట్ పర్మనెంట్లీ సేవ్డ్ ఇన్ దిస్ డేటా ఫ్యాక్టరీ పైప్లైన్. సో వెన్ వి క్లిక్ ఆన్ ద పబ్లిష్, అప్పుడే మనకి ఇవి సేవ్ అవుతాయి. మనం నెక్స్ట్ టైం వచ్చినా కూడా we can able to see what we have done previously. So make sure that you have published whatever you are doing. సో ఇప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ ద చేంజెస్ ఐ హావ్ డన్ సో ఫార్ అవన్నీ పర్మనెంట్ గా సేవ్ అయ్యాయి కాబట్టి పబ్లిష్ డిసేబుల్ లో ఉంది. సో వెన్ ఐ డూ ఎనీ న్యూ ఆపరేషన్, ఇఫ్ యు సీ దట్ పబ్లిష్, నేను ఎప్పుడైతే చేంజ్ చేశానో ఇట్ విల్ ఆస్క్ మీ లైక్ ఇఫ్ యూ వాంట్ టు పబ్లిష్ దిస్ చేంజ్. ఓకే, మనం ఎప్పుడైతే పబ్లిష్ చేస్తామో అప్పుడే నెక్స్ట్ టైం మళ్ళీ మనం లాగిన్ అయినా కూడా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫర్ టుడే యూ క్రియేట్ a resource group on your name and create this storage account and ADF service and try to replicate the same scenario by using the copy activity and explore the various options.